హాయ్. గుడ్ ఈవెనింగ్ ఆల్. ఈరోజు సండే అనమాట ప్రెజెంట్. రేపు మండే ఏం జరుగుతుందో చూద్దాము. అవును. ఇప్పుడు బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా. అప్పుడు డేట్ వచ్చి మీరు చూసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా. మే 18. సో, రేపు మే 19 మార్కెట్ ఎలా ఉంటది. ఓకేనా. అప్‌కమింగ్ వీక్స్‌లో మనం ప్రతి ఒక్కటి డిస్కస్ చేసుకుందాం. ప్రెజెంట్ అయితే మనం మార్కెట్ 15 మినిట్స్‌లో అయితే మీకు చేంజ్ ఆఫ్ కటొచ్చు జరిగారన్నమాట. ఓకేనా. స్ట్రక్చర్ పరంగా మనం చూస్తే ఎళ్తే ప్రెజెంట్ ఇక్కడ మనకి ఇది ఇండ్యూస్‌మెంట్. ఓకేనా. ఇది బీఓఎస్ అనమాట. సో, దాని తర్వాత అగైన్ ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. సో, ఇక్కడ చేంజ్ ఆఫ్ కట్ ఇచ్చి మార్కెట్ అయితే డ్రాప్ అయ్యారు కాబట్టి మేబీ డౌన్ ట్రెండ్‌లోకి మార్కెట్ వెళ్ళడానికి ఛాన్సులు ఉంటది. సో, అది మనం పూర్తిగా డౌన్ ట్రెండ్‌లోకి వెళ్ళిపోతుందా అనేది ఒక క్వెషన్ మార్కే అనమాట. ఎందుకంటే ఒక్కొక్క టైమ్ ఫ్రేమ్‌లో ఒక్కొక్కలా ఉంటది. ఇన్ కేస్ ఇది ఇచ్చి 15 మినిట్స్‌లో ఇలా ఉంది. సేమ్ మనం 30 మినిట్స్‌లో చూసామనుకోండి. 30 మినిట్స్‌లో మనకి ఇది జస్ట్ ఇది పుల్ బ్యాక్ అంతే అన్నమాట. సో, రీసెంట్ పుల్ బ్యాక్ తీసుకున్న ఇండ్యూస్‌మెంట్. సో, ఇండ్యూస్‌మెంట్ తీసుకున్న తర్వాత మనం ఎక్కడ మార్కెట్ ఫంక్షన్ దాని తర్వాత మనకి ఏం జరగాలి? స్ట్రక్చర్ పరంగా తీసుకుంటే 50% మనకి డ్రాప్ అవ్వాలి మార్కెట్. ఓకేనా. సో, 50% మీరు ఫిబ్ బేస్ చూసారంటే మోస్ట్‌లీ మీకు చూద్దాం ఒకసారి ఎంత దూరం వస్తారని చెప్పేసుకొని. ఎగ్జాంపుల్ లాస్ట్ స్వింగ్ ఇదనమాట మీకు. ఈ స్వింగ్‌ని చూసుకుంటే మోస్ట్‌లీ మీకు 50% ఇక్కడుంది. సో, ఈ 50% మార్కెట్ అనేది డ్రాప్ అవ్వడానికి ఛాన్స్‌లు అనేది ఉంటదనమాట. ఓకేనా. సో, ఇది ప్రాబబిలిటీస్. ఇన్ కేస్ లేదు మార్కెట్ పూర్తిగా బుల్లిష్‌గా ఉంది వెళ్ళిపోతారు అది ఇది అనుకుంటే ఇంకా బ్రేక్ చేసి వెళ్ళిపోవడానికి ఛాన్స్ ఉంటది. సో, హై ప్రాబబిలిటీ వచ్చి కిందకి రావడానికి ఉంటది ఛాన్సెస్. ఓకేనా. సో, దీని గురించి ఇంకా మీకు డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసి ఆ సినారియోస్ అన్ని ఎలా ఉంటదో ప్రతి ఒక్కటి మీకు మాట్లాడి చెప్తాను నేను. ఓకేనా. ప్రెజెంట్ అయితే మీకు 30 మినిట్స్‌లో ఇదొక సప్లై అనమాట. ఓకేనా. ఇవి నోట్ చేసుకోండి ఇక్కడ 30 మినిట్స్ సప్లై అని చెప్పేసుకొని. సో, మీరక్కడ గీయడం చేత కాకపోతే అక్కడ నంబర్స్ ఉంటది. ఆ నంబర్స్ కూడా పెట్టుకున్నా నో ప్రాబ్లమ్. ఓకేనా. ఎగ్జాంపుల్ నేను వచ్చి నంబర్స్ చూసుకోననమాట ఇక్కడ. ఇవి ఉన్నాయి కదా! ఈ నంబర్స్ చూసుకోననమాట నేను. ఓకేనా. మోస్ట్‌లీ ఇలా ఫంక్షన్ చేసుకుంటాను. ఇన్ కేస్ మీకైతే ఇక్కడ ఈ రెడ్ కలర్ లైన్ ఏసాను కదా! ఈ నంబర్ చూసుకొని ఇక్కడ ఇది నోట్ చేసుకోండి. ఓకేనా. ఈ నెల అనమాట. ఇన్ కేస్ మార్కెట్ అనేది ఈ ఏరియాకి వచ్చిన తర్వాత రేపు ఓకేనా. ఇదొచ్చి ప్రీవియస్ డే ఒక హై ఇది. ఇది ఉంది కదా! ఇది కూడా నోట్ చేసుకోండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ప్రీవియస్ డే ఒక హై కాబట్టి సో, దీనిపైన లిక్విడ్ అనేది ఉంటది మార్కెట్‌లో. సో, ఈ లిక్విడ్‌ని తీసుకొని మళ్ళీ మార్కెట్‌లో ఈ యొక్క సప్లై నుంచి పడడానికి కూడా ఛాన్స్ ఉంటది. ఎగ్జాంపుల్‌కి ఇలా రేపు మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఇదొచ్చి గిఫ్ట్ నిఫ్టీలో ఉంది. ప్రెజెంట్ నిఫ్టీలో కాదనమాట. ఓకేనా. గిఫ్ట్ నిఫ్టీలో మనకు అడ్వాన్స్‌గా ఉంటది కాబట్టి సో, దీనిలో ఉన్నా నేను. రేపు మార్కెట్ 6కి ఓపెన్ అయితది. ఓపెన్ అయిన తర్వాత ఇట్లా స్లోగా వచ్చి ఈ యొక్క లిక్విడ్‌ని గ్రాబ్ చేసి మార్కెట్‌లో 9:00 లోపల మార్కెట్‌లో ఇలా ఫంక్షన్ ఇలా ఉండిందనుకోండి ఎగ్జాంపుల్‌కి. మార్కెట్ అనేది డౌన్ ట్రెండ్‌లోకి ఫాలో అవుతది. ఓకేనా. మనకి ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఏమన్నా ట్రేడ్ అయితే ఎంట్రీ పుట్ సైడ్ వచ్చిందనుకోండి. హోల్డ్ చేస్తున్నారంటే మీకు చాలా పెద్ద టార్గెట్‌లో ఉంటది. ఓకే. మీ యొక్క స్టాపింగ్ పాయింట్స్ ఇక్కడ టార్గెట్లు చూసుకుంటే మోస్ట్‌లీ ఇక్కడ దాకా ఉంటది మీ టార్గెట్. ఓకేనా. సో, ఇది ఫస్ట్ టార్గెట్‌గా ఉంటది మీకు. ఇది యాక్చువల్‌గా అది లిటిల్ బిట్ ఎక్స్‌పెక్ట్ చేస్తా లేకపోతే బ్రేక్ చేసి పడడానికి కూడా ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మేబీ లిక్విడ్ అనేది ఉందనుకుందాం. ఇన్‌కేస్ ఇది స్లోగా వచ్చారనుకుందాం ఇలా. సో, మేబీ ఇక్కడ నుంచి మళ్ళీ రియాక్షన్ ఉంటది పైకి. ఇన్‌కేస్ అలాగని అగ్రెసివ్‌గా ఫాలో అయ్యారనుకుందాం. మోస్ట్‌లీ ఇది ఎక్స్‌పెక్ట్ చేయడానికి తక్కువ ఛాన్స్‌లే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ లిక్విడ్ అనేది లేదు కాబట్టి దీని కింద లిక్విడ్ ఉంది కాబట్టి సో, దీన్ని కూడా కలెక్ట్ చేసుకొని మార్కెట్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటదన్నమాట డౌన్ సైడ్. సో, చూద్దాం ఈ ఫస్ట్ సైడ్ ఇది ఉంటది. సెకండ్ టార్గెట్ అంటే మీకు ఇంకా ఇక్కడ ఉంటదన్నమాట ఇక్కడ. ఓకేనా. ఎగ్జాంపుల్‌కి ఇంకా 15 మినిట్స్‌లోకెళ్ళి మీకు ఇంకా డ్రా చేసి చూపెడతాను ఇంకా లెవెల్స్ అనేసి. ప్రెజెంట్ 30 మినిట్స్‌లో పెట్టేసుకున్నా. ఓకేనా. సో, మీకు 15 మినిట్స్‌లో చూసుకుంటే ఇదొక ర్యాలీ క్యాండిల్ అనమాట. ఓకేనా. ఇది ఉంది కదా! ఈ చిన్న ఇన్‌బాలన్స్ క్యాండిల్. సో, ఇది. సో, ఇక్కడికి మార్కెట్ అనేది మీకు 50% అనేది వచ్చేస్తది. ఇక్కడికొచ్చిన తర్వాత చాలా షార్ప్‌గా ఉండండి. ఈ ఏరియాలో నుంచి మళ్ళీ మార్కెట్ ఎక్కి అగైన్ రైజ్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటది. ఇన్‌కేస్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఓకేనా. 30 మినిట్స్‌లో గాని, లేకపోతే ఇంకా 1 అవర్‌లో గాని మేబీ ఇక్కడ నుంచి మార్కెట్ మళ్ళీ రైజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఇవన్నీ ఒకే రోజు జరిగిపోతారా బ్రో అంటే చెప్పలేమనమాట. ఓకే. జరగచ్చు, జరగకపోవచ్చు. లేకపోతే వెయిట్ చేసి మనం ట్రై చేసుకుందాం. ఓకేనా. ఇవి ప్రెజెంట్ అయితే మన హై టైమ్ ఫ్రేమ్ ఉంది. ఇంకా లో టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి ఇంకా డెప్త్‌గా చెప్తాను మీకు. ఓకేనా. మనం ఎక్కడి నుంచి రియాక్ట్ అయితే మార్కెట్ కరెక్ట్‌గా ఉంటదని. ఇన్‌కేస్ సమ్‌టైమ్స్ ఎలా జరగొచ్చండి మార్కెట్‌లో ఈ ఫేర్‌వెల్ గ్యాప్ ఉంది కదా! సో, ఈ ఫేర్‌వెల్ గ్యాప్ నుంచి మనకి మార్కెట్‌లోనే పడడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్‌కేస్ ఈ ఫేర్‌వెల్ గ్యాప్‌ని కాస్త ఎక్స్‌పాండ్ చేసామనుకోండి దీన్ని ఐఎఫ్‌ఈజీ అంటాం. అంటే ఇన్‌ఎఫిషియెంట్ ఫేర్‌వెల్ గ్యాప్ అంటారు. ఈ యొక్క చిన్న ఇన్‌బాలన్స్ కదా! అంటే ఇటుపక్క ఇన్‌బాలన్స్, ఇటుపక్క ఇన్‌బాలన్స్. ఈ బోత్ సైడ్స్ ఇన్‌బాలన్స్ ఉన్నాయనుకో దాన్ని ఐఎఫ్‌ఈజీ అంటారన్నమాట. ఇన్‌ఎఫిషియెన్స్ ఫేర్‌వెల్ గ్యాప్. సో, అక్కడి నుంచి మార్కెట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్‌కేస్ ఆ ఏరియా నుంచి మార్కెట్ ఏదో రివర్స్ అయితున్నారని అనుకుంటున్నాను. చూద్దాం మార్కెట్‌లో రేపు ఏం జరుగుతదో. దీన్ని హై తీసుకుంటే మనకు నో ప్రాబ్లమ్. ఇలా డ్రాప్ అయినా నో ప్రాబ్లమ్. ఓకేనా. ఇక్కడ బ్లాక్స్ అనేది అంత ప్రాపర్‌గా లేదు. 5 మినిట్స్‌లోకెళ్ళి చూపెడతాను మీకు. 5 మినిట్స్‌లో ఉంటది బ్లాక్ అనేది. ఎగ్జాంపుల్‌కి ఇదే అనమాట. ఇది 5 మినిట్స్ యొక్క సప్లై అనమాట. ఈ యొక్క చిన్న బ్లాక్. ఓకేనా. సో, ఇన్ కేస్ మార్కెట్‌లో ఇక్కడ లిక్విడ్ కూడా ప్రాపర్‌గా కొంచెం ఉంది. ఎగ్జాంపుల్‌కి మీకు ఇక్కడ కూడా స్ట్రక్చర్ మ్యాప్ చూసారంటే ఇది పుల్ బ్యాక్ మీకు. ఓకేనా. సో, ఇది ఇండ్యూస్‌మెంట్ మీకు. దాని తర్వాత ఇక్కడ బీఓఎస్. ఓకేనా. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు కింద చైన్ ఆఫ్ కట్టర్ వెంటనే. సో, ఇక్కడ చైన్ ఆఫ్ కట్టర్స్ కాబట్టి ఏం జరగాలి? ఇండ్యూస్‌మెంట్ జరగాలి. ఇప్పుడు ఇండ్యూస్‌మెంట్ ఎక్కడుంది మీకు? ఇది ఇండ్యూస్‌మెంట్ మీకు. ఓకేనా. సో, ఇది ఇండ్యూస్‌మెంట్. సో, మీకు ఎక్స్‌ట్రీమ్ బ్లాక్ ఇక్కడ. ఇండ్యూస్‌మెంట్ తీసుకొని ఈ బ్లాక్ నుంచి మార్కెట్ పడడానికి ఛాన్స్ ఉంటది. ఇన్‌కేస్ ఇలా చూపెడతాను ఒక్క నిమిషము. ఇలా పడడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ ఏమన్నా మీకు 1 మినిట్‌లో చేంజ్ ఆఫ్ కట్స్ వచ్చిందనుకోండి తీసుకున్నారంటే
మీకు టార్గెట్ వచ్చి ఇక్కడ దాకా ఉంటది ఫస్ట్ టార్గెట్. ఓకేనా? దాని తర్వాత సెకండ్ టార్గెట్ ఇంకా కిందకి ఉంటదనమాట. ఇక్కడ దాకా ఉంటది. ఇది మోస్ట్‌లీ ఎన్ని పాయింట్లు ఉంటదనేసి చూస్తా ఒకసారి నేను కాలిక్యులేట్ చేసి చెప్తాను. ఓకేనా? సో, ఇదనమాట ప్రెజెంట్ ఎంట్రీ. మీరొచ్చి యాక్చువల్‌గా నేను ఇక్కడ వాడే టర్మ్స్ కానీ లేకపోతే మీకు అర్థం కాకపోవచ్చు మేబీ. ఓకేనా? సో, మా స్టూడెంట్‌కైతే అర్థమవుద్ది. ఇది ఫస్ట్ టార్గెట్ మీకు 100 పాయింట్లుంటది. మీకు సెకండ్ టార్గెట్ దాకా అనుకుంటే మేబీ ఒక నియర్ బై 200 పాయింట్స్‌నే. మీ ప్రీమియంలో మీకు అట్‌లీస్ట్ ఒక 150 పాయింట్స్ వస్తది. మీరు ఇన్ ద మనీలోకెళ్ళి ట్రేడ్ చేస్తారంటే. మీరు ఔట్ ఆఫ్ ది మనీకి ఎళ్ళారనుకో అక్కడ రిస్క్ అనమాట. ఔట్ ఆఫ్ ది మనీ కానీ ఎళ్ళకండి. ఓకేనా? ఇక్కడ స్టాప్ లాస్ చూసారనుకో చిన్న 8 పాయింట్స్, 10 పాయింట్స్ అంతే మోస్ట్‌లీ. ఓకేనా? సో, ఇక్కడైతే వర్త్ అనమాట ఈ ట్రేడ్ అనేది. 1:25 అంటే చాలా ఎక్కువ. ఓకేనా? ఇవన్నీ మీరు హోల్డ్ తీసుకోవచ్చు. లైవ్ మార్కెట్‌లో నేను ఇంకా దీని గురించి డిస్కస్ చేసి ప్రశాంతంగా చెప్తానన్నమాట రేపు మార్నింగ్. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఓపెన్ అయితది కదా మనకి. సో, ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చారా లేదా తిరుగుతుందంట అని చూసుకొని నీకు లైవ్ మార్కెట్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మొత్తం ప్రాపర్‌గా నేను. ఓకేనా? సో, ఇది అనమాట ప్రెజెంట్ ఓకే. మన నిఫ్టీ యొక్క సినారియో. ఈ ఈ ఇది మనం వచ్చి డౌన్ ట్రెండ్‌లోకి ప్రాపర్టీస్ మాట్లాడుకున్నాం. ఇన్ కేస్ అప్ ట్రెండ్‌కెళ్ళాలి మార్కెట్ అనుకుంటే ఇక్కడేందంటే యాక్చువల్‌గా ఇది మొత్తం లిక్విడ్ అనమాట. ఇది ఉంది కదా! ఇది మొత్తం లిక్విడ్ అనమాట. సో, ఈ లిక్విడ్‌ని తీసుకొని కూడా మార్కెట్ అనేది పడడానికి ఛాన్స్ ఉంటది. ఇన్ కేస్ ఇంకా పైకెళ్ళేసి మార్కెట్‌లో ఇక్కడి నుంచి ఇలా పడడానికి కూడా ఛాన్స్ ఉంటది. ఇది ఇదొక ప్రాబబిలిటీస్. లేదు వాళ్ళకి లిక్విడ్ సరిపోయింది. లేదు ఇంకా సరిపోలేదనుకో ఇంకా పైకెళ్ళిపోదాం అనుకున్నాం అనుకో ఎగ్జాంపుల్‌కి. ఇంకా పైకెళ్ళడానికి ఛాన్స్‌లు ఎలా ఎలా ఉంటదంటే ఇన్ కేస్ మార్కెట్ ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడికొచ్చేసిన తర్వాత ఈ ఏరియాకొచ్చిన తర్వాత అట్‌లీస్ట్ ఇక్కడ ఒక ఏరియాలో 1 అవర్, 2 అవర్ కన్సల్టేషన్ బట్టేసుకొని ఎగ్జాంపుల్‌కి చెప్తాను. ఇన్ కేస్ ఈ ఏరియాలోకొచ్చిన తర్వాత 1 అవర్, 2 అవర్ ఇలా ఫుల్ కన్సల్టేషన్‌లో పెట్టేసుకోవాలి మార్కెట్. దాని తర్వాత ఈ లిక్విడ్ మొత్తం తీసుకొని ఇలా మనం పైకెళ్ళడానికి ఛాన్స్ ఉంటది. ఇది కొంచెం లో ప్రాబబిలిటీ‌గానే ఉంటదనమాట ఇది. సో, హై ప్రాబబిలిటీ ఇస్తే మనకి మార్కెట్ కింద నుంచి డ్రాప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. బట్ మన 2 సార్లు షార్ప్‌గా ఉన్నాయి. ఎందుకంటే మనం అనుకున్నట్టు అన్నీ జరగవనమాట. ఓకేనా? అన్ని ప్రాబబిలిటీసే కాబట్టి మార్కెట్‌లో 2 మీరు ప్లాన్ చేసుకోవాలి. 2 రకాలుగా ఉండాలి. బట్ 80% మీకు డౌన్ ట్రెండ్‌లోకి మార్కెట్ రావడానికి ఛాన్స్ ఉంటది. సమ్‌టైమ్స్ మీకు అప్ ట్రెండ్‌లోకి ఉంటది. ఓకేనా? ఇన్ కేస్ మార్కెట్ అనేది రేపు ఏం జరగొచ్చంటే నిఫ్టీ మన నిఫ్టీలో ఇది యాక్చువల్‌గా మన నిఫ్టీ అనేది ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఇక్కడ కనబడుతుందా మీకు 330 సంథింగ్ ఏ రేట్‌లో ఇక్కడుంది. 330 ఇక్కడ క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత మార్కెట్ అనేది ఇక్కడి నుంచి మనకు ఒక అట్‌లీస్ట్ ఒక 50 పాయింట్స్ నియర్ బై ఎన్ని పాయింట్లు ఇక్కడ చూద్దాం. ఓకేనా? ఇక్కడి నుంచి మార్కెట్ అనేది అట్‌లీస్ట్ ఒక 50-60 పాయింట్స్ మీకు గ్యాప్ అప్ అయితే రేపు అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఎగ్జాంపుల్‌కి ఈ ఏరియా అనుకోండి. చూపెడతాను మీకిక్కడ. ప్రెజెంట్ మార్కెట్ అయితే మనం ఇక్కడ ఎండ్ అయిపోయారన్నమాట. సో, ఇక్కడ రేట్ ఈ ఇయర్ ఇది ఉంది కదా! ఇక్కడ ఓపెన్ అయ్యేసి ఇక్కడ నుంచి ఫాలోయింగ్ ఛాన్స్ ఉంటది. ఎగ్జాక్ట్ పాయింట్ మనకి. ఎక్కడుంది 32 50 పాయింట్స్, 60 పాయింట్స్ ఓకేనా? నియర్ బై కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా ఆ పాయింట్. ఇది 5 మినిట్స్‌లో ఉంటదనుకుంటా. ఒకసారి చూపెడతా. 5 మినిట్స్‌లో ఉంది ఎగ్జాక్ట్‌గా. సో, మీకు 5 మినిట్స్‌లో ఈ బ్లాక్ ఉందన్నమాట. ఎగ్జాక్ట్‌గా మనం అక్కడ ఉంది కదా! బ్లాక్ ఇందాక చూపెట్టా కదా! సో, ఈ సేమ్ మనకి ఈ ఇయర్‌లోనే ఓపెన్ అయ్యారనుకుందాం. ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ ట్రెండ్‌లో పడడానికి ఛాన్స్ ఉంటది. ఓకేనా? మార్కెట్‌లో రేపు మార్నింగ్ మనకి ఫ్లాట్‌గా కరెక్ట్ ఎగ్జాక్ట్‌గా నాకు తెలిసి ఈ బ్లాక్‌లో ఓపెన్ అవుతారు. ఓపెన్ అయిన వెంటనే 1 మినిట్‌లో ఏమన్నా మీకు ఒక రిజెక్షన్ క్యాండిల్ పడ్డా సరే, లేదా ఒక చైన్ ఆఫ్ కట్ చేసినా సరే, ఈ ఫాల్ అనేది ఉంటది. ఓకేనా? ఈ గ్యాప్ అనేది ఈజీగా ఫిల్ చేసి పడేస్తారు. సో, ఈ గ్యాప్ ఫిల్ చేసిన తర్వాత మోస్ట్‌లీ ఇంకా కిందకొచ్చి ఈ యొక్క లిక్విడ్ ఉంది కదా! ఈ లిక్విడ్ మొత్తం తీసుకొని మళ్ళీ పైకెళ్ళడానికి కూడా ఛాన్స్ ఉంటది ఇలా. ఓకేనా? సో, మీరు చూసుకొని మార్కెట్‌లో నేను లైవ్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇవంతా. తీసుకొని మనం ప్రశాంతంగా చేసుకుందాం. మళ్ళీ వీడియో లెంత్ అయితే కూడా మీరు ఎక్కువ చూడరు. అది నాకు తెలుసనమాట ఇవన్నీ. ఓకేనా? మీకింకా గోల్డ్ పరంగా అంటే ఇవన్నీ అంత సినారియోస్ ప్రెజెంట్ ఎంట్రీస్ అయితే లేవనమాట. నేను రేపు మార్నింగ్ లైవ్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మార్కెట్ స్టార్ట్ అయిన తర్వాత. ప్రెజెంట్ అయితే మనకి ఈ యొక్క ఎంట్రీ, ఇదొక ఎంట్రీ ఇచ్చారనమాట. బట్ ఇక్కడొచ్చి మనకి ఈ బ్లాక్ నుంచి రివర్స్ అయిపోయారనమాట. ఇన్ కేస్ ఈ యొక్క ఏరియా నుంచి కనబడుతుంది కదా మీకిక్కడ. ఇక్కడ నుంచి రివర్స్ అయ్యారనమాట. దీని గురించి నేను లేటర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? సిల్వర్ కూడా సేమ్ అంతే. సిల్వర్ కూడా సిల్వర్, గోల్డ్ అంతా మోస్ట్‌లీ ఒకే రేంజ్‌లో ఉన్నాయన్నమాట. ఇవన్నీ రేపు చెప్తా దీని గురించి అంతా. ఓకేనా? సో, ఇదనమాట ప్రెజెంట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఏమన్నా మెసేజ్‌లు గాని, కామెంట్‌లో నాకు పెట్టండి. ఓకే. నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లైవ్ మార్కెట్ రోజు ఉంటది. ఒకసారి మీరు చూసుకొని జాయిన్ అవ్వండి. ఓకేనా? బట్ ఎటువంటి ఎంట్రీస్ అయితే ట్రై చేయకండి. బట్ సబ్జెక్ట్ పరంగా మీరు నేర్చుకోవాలి. ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నాకు అట్‌లీస్ట్ ఏం జరుగుతుందో మార్కెట్‌లో తెలీదన్నప్పుడు మీరు చూస్తున్నారంటే మీకు ఐడియా వస్తది. ఓకే. మార్కెట్‌లో ఇలా ఫంక్షన్ అవుతుందా? సో, వీళ్ళు చెప్పినట్టు ఇలా జరుగుతుందా? అన్నట్టుగా మీకు ఒక ఐడియా వస్తది. దాని తర్వాత మీరు నేర్చుకోవాలనే ఉద్దేశ్యం ఉంటే మళ్ళా కోర్సెస్ జాయిన్ అవ్వుకొని ప్రతి ఒక్కటి చేసుకోండి. ఓకేనా? నేను డిస్క్రిప్షన్ అయితే నంబర్ పెడతాను. దాంట్లో నాకు కాలర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ అనేది తెలుసుకోండి. ఓకేనా? ఓకే. థాంక్ యూ గైస్.